హాయ్ అండి. నేను వినాయక చవితి కోసం అయితే బ్యాక్‌డ్రాప్ తయారు చేసుకుంటున్నాను. ఇలా వినాయకుడి ఫ్రేమ్స్ బయటైతే దొరుకుతున్నాయి. వాటితో మీడియం సైజ్ తీసుకున్నాను. దాంతో చామంతి పువ్వులు, గులాబీలు వీటితోటి స్టిక్ చేసుకుంటున్నాను గుండు సూదితోటి. గుండు సూదిని తీసి ఇలా పిన్ తోటి స్టిక్ చేస్తే అస్సలంటే అసలు ఊడలేదండి. చాలా బావుంది. నేను ఇంకా ఊడిపోతదేమో, బరువుకేమైనా పడిపోతదేమో అనుకున్నాను. కాకపోతే చాలా బావుందండి. ఇలా చామంతి పూలతోటి ఫస్ట్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను మొత్తం ఈ వైపు. కానీ నేనేంటంటే పైన కిరీటానికి రెడ్ కలర్ అంటే గులాబీలు గాని, లేకపోతే వేరే ఫ్లవర్స్ అనుకున్నాను. నాకైతే గులాబీలు దొరికినియి. వేరే చామంతులు వైలెట్ కలరు నాకు దొరకలేదండి చూసాను. అందుకని చెప్పి గులాబీలు తీసుకున్నాను. అలా స్టిక్ అయితే అలా చేసేసుకుంటున్నాను. కానీ ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా బావుందండి డెకరేషన్ అయితే వెనకాల. ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఏమవుతదంటే, ఒక బెండ్ తీసుకొని, ఒక పెద్ద సైజ్ బెండ్ తీసుకొని దాంతోటనమాట. అది కూడా చూపిస్తాను. ఇలా మొత్తం అయిపోయాక దాన్ని చూసారా గుండు సూదిలో ఇలా, ఇలా ఒక బాక్స్ అంతా పట్టిందండి నాకైతే ప్రిపరేషన్ చేసేటప్పుడు. ఇలా గుండు సూదులతో పెట్టేసుకున్నాను మొత్తం అంతా. యెల్లో కలర్ అయితే ఇలా వస్తుందనమాట. ఇలా ఫినిషింగు అంటే ఆ షేప్స్‌ని బట్టి మనం అక్కడ ఖాళీ ఉన్న చోట పెట్టేసుకుంటే, ఆ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తది. ఆహ్, ఎలా యెల్లో కలర్ అయిపోయిన తర్వాత ఏం చేశామంటే మళ్ళీ వేరే వేరే ఫ్లవర్స్ కూడా ఉంటాయనమాట. అంటే నేనేమనుకున్నానంటే ఓన్లీ వినాయకుడే కాకుండా పక్కన ఒక లోటస్ లాంటివి ఉన్నాయి చిన్నవి. అవి ఒక 2 తీసుకున్నాను. ఆ 2 కూడా అవేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్‌తో చేద్దామనుకున్నాను. అలాగే నాకు నచ్చిన కొన్ని ఐటెమ్స్ అయితే దొరికినియి. వాటితో చేశాను. చూసారా ఇలా నేను రెడ్ కలరు లడ్డూకి అండ్ క గోపురం ఉంటది కదా! అదే గోపురం అంటున్నా సారీ. కిరీటంలాగా ఉంటది కదా! ఆహ్, దానికైతే కిరీటానికి నేను రెడ్ కలర్ అయితే పెట్టాను. అది కూడా అయిపోయాక షేప్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బ్యాక్ డ్రాప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నాకైతే మా పాప సహాయం చేసేది. మా చి నా బుడ్డి తల్లి. అది కూడా ఎక్కడ గుండు సూది గుచ్చేసుకుంటదని నాకు భయమేసేది గానీ, లేకపోతే చాలా చేసేది. చాలా చేస్తుందనమాట సహాయం. నాకేమో ఏంటంటే, చిన్న పిల్లలు కదా! గమ్మున గుచ్చుకుంటే ఏమవుతదా అన్న టెన్షన్ తప్ప, దానికోసమైతే నేనివ్వలేదు పాపకి. కానీ అది నేనేమో చేస్తాను అనేది. కానీ ఎలాగైనాను ఇవ్వాలనిపించలేదు. అందుకే ఇవ్వలేదు. కానీ ఏడ్చేసింది ఇవ్వలేదని కూడా. ఎలాగైతే లాస్ట్‌కి ఒక్కటి తీసిందండి. పెట్టింది. పోనీలే కదా! ఒక్కటే కదా! అని జెప్పి ఇచ్చాను. అలా స్పీడ్‌గా రెడ్ కలరు అలా స్టిక్ చేసుకున్నాననమాట. చెప్పాను కదా! ఇందాక కిరీటంలాగా ఆ షేప్‌కేమో రెడ్ పెడతాను. మిగతా షేప్ అంతా యెల్లో అని చెప్పేసి సేమ్ ఎలాని ఎలా చూసానో పిక్చరు సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది. అలా చేయడం వల్ల. వీడియోలో చూపించినట్టు ఇలా స్టిక్ చేసుకోండి సరిపోతుంది. ఇలా ఎప్పుడైతే మనం ఇలా స్టిక్ చేసుకున్నామో, ఇవి కూడా పువ్వులు నిజంగా పువ్వులైతే అస్సలంటే అసల ఊడలేదండి ఒక్కటి కూడా. ఊడిపోతదేమో అనుకున్నాను. ఊడలేదు. చాలా బావుందనమాట. మొత్తం అంతా చేశాక ఇదిగోండి సేమ్ ఇలా వస్తుంది. చూపిస్తాను చూడండి. నేను పట్టుకొని ఇలా పైకి చాలా అంటే చాలా బావుందనమాట. చాలా బావుంది. అదయిపోయిన తర్వాత నెక్స్టొచ్చేసరికి ఒక నెక్స్టొచ్చేసేమో ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రెడ్ అండ్ యెల్లో తీసుకున్నాను. యెల్లో కూడా సేమ్ అలాగే అండి. రెడ్ ఒచ్చేసి ఇలా చుట్టేస్తున్నాను. తిలకం షేప్‌లో ఉంది కదా! ఆ షేప్‌లో మట్టుకు యెల్లో పెడుతున్నాను. దీన్ని కూడా సింపుల్‌గా అండి. ఇవి కూడా అంతే ఇవైతే చాలా ఈజీగా రియల్ ఫ్లవర్స్ కంటే కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా ఈజీ అయిపోయింది ఇంకా నాకు. చాలా స్పీడ్‌గా అయిపోయింది. అది కూడా సేమ్ ఇలాగే దానికెలా స్టిక్ చేసుకున్నామో సేమ్ దీనికి కూడా అలాగే స్టిక్ చేసుకున్నాను. చుట్టూ సేమ్ ఇలా అయిపోయిన తర్వాత యెల్లో చెప్పాను గదా! తిలకం షేప్‌లో ఇవైతే ఇవి గుండు సూదులు కూడా పిన్స్ కూడా పెట్టలేదండి. డైరెక్ట్ దానికున్న వెనకాల ఏదైతే ఉంటదో గ్రీన్ కలర్ లీఫ్‌కి దాంతోటే కుచ్చేస్తే స్టిక్ అయిపోయింది. అలా సేమ్ ఇలా వచ్చిందనమాట. యెల్లోను, ఇలా రెడ్డు ఇలా చేశాను. ఇదొకటి. ఇలాంటి రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవరును, ఇంకొకటేమో వచ్చి యెల్లో కలర్ అనమాట. సేమ్ అది కూడా
అది కూడా చూడండి గుండు సూదులతో ఎలా పెట్టాలా అని చెప్పి మీకు దగ్గరగా కనిపించడానికి ఇలా జూమ్ చేసి తీస్తున్నాను. ఆ తర్వాతేమొచ్చి రెడ్ అలా చుట్టేసాను. తర్వాత యెల్లో ఏమో అలా అతికించేస్తే అవి కూడా ఊడలేదండి. అవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇవి అయితే ఊడిపోతాయేమో అనుకున్నాను యెల్లో అయితే నిజంగా. ఎందుకంటే అవి సరిగ్గా స్టిక్ అవ్వల. తర్వాతేమొచ్చి బెండు ముక్క ఒక పెద్దది అంటే మనకి ఎంత సైజులో కావాలో అంత బెండయితే తీసుకోవాలి. నాకు కొంచెం ప్లేస్‌కి నాకెంత సరిపోతదో అంత బెండు ముక్క అంటే 2 ముక్కలు ఒక 2 పీసెస్ ఏమో తీసుకొని దాన్ని ఇలా తమలపాకులైతే స్టిక్ చేసుకున్నాను. అంటే ఇలా మొత్తం బెండు మొత్తం తమలపాకులైతే స్టిక్ చేసుకోవాలనమాట. ఇలా చూడండి ఎలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తమలపాకుల్ని ఇలాగా అంటే స్టెప్ బై స్టెప్ ఒక పక్కనే ఇంకొక పక్కన. అలా తర్వాత కిందకి. ఒక రో అయిపోయిన తర్వాత ఇంకొక రోకి ఎళ్తే ఫినిషింగ్ చాలా వస్తది. అంటే ఎక్కడ వైట్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అయితే ఉంటది. అలా మొత్తం అయితే అయిపోయాక ఇలా వచ్చిందనమాట నాది. దాన్ని నేనెలా చేశానంటే సేమ్ ఇంగో ఇలా పిక్చర్‌లో చూపించినట్టు చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మీకిది గనక నచ్చిందనుకోండి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఫాలో మీ మై ఛానల్. ప్లీజ్.